హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి అనుకుంటున్నారా? ఇది అంజీరు డ్రై ఫ్రూట్స్లో మెయిన్ కీ ఇంగ్రీడియంట్ ఏంది అంటే మనం ఫస్ట్ చెప్పాల్సిన ఇంగ్రీడియంట్ అంజీర్ అనమాట. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్కైనా, ఓల్డ్ పీపుల్కైనా, లేకపోతే యంగ్స్టర్స్కైనా, ఎవరికైనా సరే మెయిన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే దానికి బ్లడ్ తక్కువ అవ్వటం వల్లే వస్తుంది. ఆ బ్లడ్ బాగా ఇంక్రీజ్ చేసే ఐటమ్ ఏదైనా ఉంది అంటే అంజీర్ ఒక్కటే. నా ప్రెగ్నెన్సీ టైంలో నన్ను గట్టెక్కిచ్చింది ఏది అంటే ఈ అంజీరే అనమాట. అలాగా పెట్టారనమాట మా హస్బెండ్ నాకు. ఈ అంజీరు మనం ఇట్లా తింటాం, అసలు ఎవరికి ఇష్టం ఉండదు. దీని టేస్టే బాగోదు, కానీ దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. దీంతో డిఫరెంట్గా హల్వా అయితే తయారు చేయబోతున్నాం ఈరోజు. ఫస్ట్ అంజీర్ని తీసుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టేసుకోండి. నేను అటు ఇటుగా ఒక 20 అయితే తీసుకున్నాను అంజీర్ని. వీటన్నిటిని ఇట్లా ఓవర్ నైట్ వాటర్ పోసి ఫుల్గా నానబెట్టేసుకున్నాను. ఇవి బాగా నానిన తర్వాత మాత్రమే బాగుంటుంది ఈ రెసిపీ. కాబట్టి మనం ఇట్లా డైలీ ఒక అంజీర్ తిన్నామంటే మాత్రం బ్లడ్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ అంజీర్ని మనం తీసుకున్న అంజీర్ నానిపోయింది కదా, దీన్నంతా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీన్ని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు డైలీ ఈ అంజీర్ని తినటం అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయండి. కాబట్టి రెగ్యులర్గా తినటం అలవాటు చేసుకోండి. అలా తినటం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వీక్ ఒకసారైనా లేకపోతే మంత్కి ఒకసారైనా ఈ రెసిపీ చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ అంజీర్ని పేస్ట్ చేసేసుకొని బరకగా చేసుకొని నెక్స్ట్ మనం అంజీర్ నానబెట్టుకున్న వాటర్తో మళ్ళీ ఇంకోసారి పేస్ట్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ అది పక్కన పెట్టేసుకొని చిన్న జార్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు ఉంటాయి కదా, ఈ జీడిపప్పును తీసుకొని కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే మెత్తటి పౌడర్ లాగా కానీ లేకపోతే పేస్ట్ లాగైనా చేసుకోండి, ఇది కూడా పర్లేదు. నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకుని అన్ని పక్కన పెట్టేసుకొని ఒక బాండీ తీసుకొని దాంట్లోకి మనకి కొంచెము డాల్డా కావాలనుకుంటే డాల్డా వేసుకోండి, లేకపోతే నెయ్యి బాగుంటుంది అనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోండి. నేనైతే నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి పడని వాళ్ళు ఎవరైనా ఉంటే డాల్డా కూడా వాడుకుంటారు కదా, కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను. నెక్స్ట్ నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న అంజీర్ ఉంది కదా, ఆ అంజీర్ పేస్ట్ని అయితే దీంట్లో వేసుకోవాలి. ఈ నెయ్యిలో ఇప్పుడు మనం తీసుకున్న అంజీర్ పేస్ట్ అంతా బాగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంజీర్లో నార్మల్గానే కొంచెం స్మెల్ వచ్చే గుణం ఉంటుంది కదా, కాబట్టి మరీ ఎక్కువగా ఉంటే తినలేం. కాబట్టి ఆ స్మెల్ మొత్తం పోగొట్టలేకపోయినా కొంచెమైనా నెయ్యిలో ఫ్రై చేస్తే ఆ స్మెల్ అంతా పోతుంది. మనం తినటానికి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించిద్ది. ఇది మనం చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 మంత్ అయినా సరే కొంచెం తినటం అలవాటు చేసుకున్నామంటే బ్లడ్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. మెయిన్ ఫస్ట్ నేను అంజీర్ని నానబెట్టుకొని తినటం అంటే నాకు చాలా కష్టమైన పనిగా ఉండేది. స్వీట్స్ అంటే నాకు బాగా ఇష్టము. అట్లా స్వీట్స్ ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఎక్కువ 90% స్వీట్స్ ఇష్టపడే వాళ్ళే ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇట్లా చేసి ఇచ్చామంటే ఇదేంటి ఎలాగా తింటాం, దీని బెనిఫిట్స్ తెలిస్తే మాత్రం దీన్ని ఎవరు వదిలిపెట్టరు. కాబట్టి అట్లాగా రాగా తింటాం కానీ లేకపోతే నానబెట్టుకుని తింటాం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే, లేకపోతే జ్యూస్ చేసుకుని తాగుతారు ఎక్కువగా. అలా జ్యూస్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ సింపుల్గా వాళ్ళు డైలీ కొంచెం ఇది చేసుకొని తిన్నామంటే మాత్రం బ్లడ్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. మన బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడానికి మెయిన్ రీజన్ బ్లడ్ తక్కువగా అవ్వటమే. అది ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే. కాబట్టి మెయిన్ ఆడవాళ్ళు కూడా బ్లడ్ ఇంక్రీజ్ అయ్యేలా చూసుకోవాలి. కాబట్టి ఇట్లాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవటం వల్ల బ్లడ్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి రోజు అంజీర్ తినటానికి 99.99% ట్రై చేయండి. ఖచ్చితంగా తినకుండా మాత్రం అస్సలు ఉండొద్దు. ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, ఓల్డ్ పీపుల్కి ఎవరికైనా కానీ, లేకపోతే చిన్న పిల్లలకైనా సరే చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ అంజీర్ని బాగా పేస్ట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, నెక్స్ట్ దీంట్లో జీడిపప్పు పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ జీడిపప్పు పొడి బదులు మీరు కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగైనా చేసుకొని అది కూడా దీంట్లో కలిపేసుకోవచ్చు.
చేసుకోవచ్చు, కానీ నేను పొడిలాగా అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే 2 వాటర్ అయితే లిక్విడ్ కన్సిస్టెన్సీ ఎక్కువైపోతుంది కదా, కాబట్టి అలా వేసుకోకుండా ఇట్లా వేసుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఇందాక అంజీరు కొంచెం తడితడిగా ఉన్నట్టుంది, ఇప్పుడు జీడిపప్పు వేయంగానే ముద్దలాగా అయిపోయింది. ఇప్పుడు జీడిపప్పు కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి. నేను ఈ స్వీటు షుగర్తో చేస్తున్నాను, మీరు వద్దు అనుకుంటే బెల్లం యూజ్ చేసుకోవచ్చు, పటిక బెల్లం యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు రోజు ఒక స్పూన్ తినేటప్పుడు తేనెలో ముంచుకొని తినేసేయచ్చు అనమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి 1.5 కప్పు పంచదార అయితే సరిపోయింది. మనం అంజీరు ఇష్టంగా తిన్నాళ్ళు వాడు ఎవరైనా ఉంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి షుగర్ తినాలనుకుంటే, కాబట్టి దాంట్లో కవర్ అయిపోతుంది. ఇప్పుడు ఇది షుగర్ అంతా బాగా కరిగిపోయి ఈ కన్సిస్టెన్సీ బాగా దగ్గరికి వస్తుంది. మీరు కావాలనుకుంటే దీన్ని ఇంకా కొంచెం సేపు ఎక్కువ స్టవ్ మీద ఉంచుకొని దీన్ని బర్ఫీలాగా చేసుకొని బర్ఫీలాగైనా తినొచ్చు. మనం మెయిన్ చూసుకోవాల్సింది కన్సిస్టెన్సీ. హల్వాలాగా చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం దగ్గర పడంగానే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మీరు బర్ఫీలాగా కావాలి, లేకపోతే కాజు కత్రీ చేసుకుంటాం కదా, అట్లా కావాలనుకుంటే ఇంకా ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచి బాగా ఇంకా దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ తేడా వస్తే ఆటోమేటిక్గా డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది. కాబట్టి దీన్ని ఇట్లాగా దగ్గరికి వచ్చేంత వరకు గీలో ఫ్రై చేసుకున్నాను. ఇంకోటి ఏంటంటే గీ వేయటం వల్ల మంచి స్మెల్ వస్తుంది. చూడటానికి కూడా ఇది అంజీర్ హల్వాలాగా లేదు, బ్రెడ్ హల్వాలాగా అయితే ఉంది కదా. దీన్ని పలుకులుగా వేసాం కదా జీడిపప్పు, అదిగాక మనం పాలకోవా వేసినట్టు అనిపించింది నాకైతే మాత్రం. ఇప్పుడు కొంచెం దగ్గరికి రాగానే స్టవ్ ఆపేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక బౌల్లో పెట్టేసుకొని తిన్నామంటే టేస్ట్ మాత్రం బాగుంది. కానీ లైట్గా అంజీర్ స్మెల్ అనేది తెలుస్తుంది, ఎందుకంటే న్యాచురల్గా అంజీర్కి స్మెల్ ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి తినేటప్పుడు అది తెలుస్తుంది. అది కూడా లేకుండా ఖచ్చితంగా తినటం కొంచెం కష్టం కదా, కాబట్టి రెగ్యులర్గా ఒక స్పూన్ తినేసేయండి కళ్ళు మూసేసుకొని. డైలీ అన్హెల్దీ ఫుడ్స్ ఎన్నో తింటాం కదా, హెల్దీ ఫుడ్ ఒక్క స్పూన్ తింటే పర్లేదు. చూసారు కదా, టేస్ట్ అయితే నాకు బాగా నచ్చింది. నేను ఎక్కువ అంజీర్ తీసుకుంటూ ఉంటాను, కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చింది, అసలు బాగుందా లేదా అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా బాగుంటుంది కూడా మంచిగా చేస్తే. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా?